సంవత్సరాల నుంచి నిత్యం గవర్నమెంట్ మారినా, అధికారులు మారినా, నాయకులు మారినా సరే కానీ ఏ నాయకుడు వచ్చినా ఈ చెరువు మీద పడి ఆశలు పెట్టుకుని ఎలక్షన్లో ముందుకు వెళ్తున్నట్టు కనపడుతుంది. ఏ నాయకుడు వచ్చినా సరే కానీ ముందుగుంటా గుర్తొచ్చేసి తాటిపెత్తి కోదండరాముడు చెరువే, అందులో తెచ్చేసి క్రైన్ లెట్టేయడం, తవ్వు పట్టుకోవడం తప్ప వేరేదేమీ లేదు. ఇప్పుడు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా మాకు వెనకాల పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చూసుకోవడం తప్ప ఇక్కడ లోకల్గా బ్యాక్ బోన్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇప్పుడు దాకా ముందుకి ప్రయత్నాలు జరిగాయి తప్ప మా ముందుకు తీసుకెళ్ళలేకపోయాం మా ఉద్యమాన్ని. ఈరోజు మా అరవై వెంకటాద్రి గారు ఇక్కడికి వచ్చి నేనున్నాను మీ వెనకాల, మీరు ముందుకెళ్ళండి, ఎంతవరకైనా నేను తీసుకుని వెళ్తాను అని ఆయన మాకు భరోసా ఇవ్వడంతో ఈరోజు ఇక్కడ పొద్దున్న 9 గంటల కాడి నుంచి ఇక్కడ వీటిని ఆపి ఇవన్నీ చేయడం జరిగింది. దీని మీద మరింత ఉద్యమం ముందుకు తీసుకెళ్తామని మరీ చెప్తూ, తర్వాత మొన్న మా అధ్యక్షులు గారు సభలో మాట్లాడుతూ ఇలాగ చంద్రశేఖర్ రెడ్డి గారి అనుచరులు భీమస్ రెడ్డి గారు వీళ్ళు తవ్వుపోతున్నారని చెప్తే మన చంద్రశేఖర్ రెడ్డి గారు, మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు ఆయన ఏమంటారంటే, మేము వాటిని తవ్వుకొని మేమే అమ్మేత్తలేదు, ఆ మట్టి అటుకలు మేము తినేత్తలేదు, ఇళ్ల స్థలాలకు ఇస్తున్నామంటున్నారు. అయ్యా, మా ఊర్లో 300 పైచీలకు ఇల్లు ఇచ్చారండి, అందరికీ పట్టాల కాగితాలు మాత్రం చేతిలో పెట్టారు, కానీ కిందనేమో గ్యాస్ లైను, పైనేమో కరెంటు దిగులు, ఆ పక్కనేమో ఏటునండి. అక్కడికి ఎవడన్నా వెళ్తే మునిగిపోయో, శాగొట్టో, కాలిపోయో, చచ్చిపోతామని ఎవడో వెళ్ళమనేరు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఒక్క తొట్టు కంకర కూడా ఎక్కడ ఏం పోయలేదు మాకు. ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఈ ఇళ్ల స్థలాలకే వెళ్తున్నాయి అంటున్నారు. మా దగ్గర బట్టీలకి వెళ్ళిన వీడియోలు ఉన్నాయి, మట్టి గ్రావిలు ప్రైవేట్ సైట్లలో లేఅవుట్ చేసిన వీడియోలు ఉన్నాయి. మీకు ఏమన్నా కావాలితే మేము అధికారంగా పబ్లిక్గా చర్చకి రెడీ అని మేము మీకు తెలియజేసుకుంటున్నాం. మీరు ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకుని, అంటే మీకు తెలియదు అన్న మాట మాత్రం అవాస్తవం. ఇప్పటి నుంచి మాత్రం ఇక్కడి నుంచి తాడిపెత్తి కోదండరాముడు చెరువుల నుంచి మాత్రం గ్రావెల్ తోలకాలు మీరంతటా మీరు నిలిపేస్తే బాగుంటుంది. లేదంటే మా భారతీయుడు గారి సపోర్ట్తో మేము ఎంతవరకు వెళ్ళడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.